విశాఖ హనుమంతువాక జంక్షన్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వెనక నుంచి స్కూల్ పిల్లలతో వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఒకసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొంతమంది గాయాల పాలయ్యారు. బస్ స్టాప్ దగ్గర సడన్గా బస్సు ఆపాడు డ్రైవర్. రోడ్డు మధ్యలో ఆపడంతో స్పీడ్గా వచ్చి అదుపు తప్పి వెనక నుంచి ఆటో ఢీకొట్టింది. పూర్తిగా ఆటో నుజ్జునుజ్జైంది. స్కూల్ పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. రద్దీగా ఉండే జంక్షన్లో ప్రమాదంతో ఒకసారిగా విశాఖ వాసులు ఉలిక్కిపడ్డ దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. అయితే ఈ ఆటో కంప్లీట్గా స్కూల్ పిల్లలతో ఉంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఈ ఆటో పూర్తిగా ప్రమాదానికి గురైన పరిస్థితి. హనుమంతువాక జంక్షన్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డిస్టర్బింగ్ విజువల్స్ అవి. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా సడన్గా ఆగినటువంటి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం త్రుటిలో భారీ ప్రమాదం అయితే తప్పింది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్ స్టాప్ దగ్గర ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా రోడ్డు మధ్యలో బస్సును నిలిపివేయడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. ఫలితంగా ఆటో బస్సు వెనుక భాగాన్ని చాలా బలంగా ఢీకొట్టింది. చూడొచ్చు ఆ ఆటో పూర్తిగా ఎలా నుజ్జునుజ్జైందో. ప్రమాద సమయంలో ఆటోలో పాఠశాల విద్యార్థులు ఉండడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే అదృశ్యవశాత్తు పిల్లలందరికీ చిన్న చిన్న గాయాలతో పెద్ద ప్రమాదం అయితే తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి పిల్లలను ఆటో నుంచి బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. రోడ్డు మధ్యలో బస్సులను నిలిపేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీకు ఈ దృశ్యాలు చూస్తుంటే ఆటో ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతుంది. నిజంగా ఎంత దారుణంగా ఆ ప్రమాదం జరిగిందో మనం ఆటోని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ విషయం వింటుంటే ఒక బస్సును ఆటో ఢీకొట్టడం పెద్ద ప్రమాదమేం కాదు అని చాలా తేలిగ్గా తీసుకుంటారేమో, కానీ ఇక్కడ తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు ఇది. దాంతోపాటు ఈ బస్సు ఘటనకు సంబంధించి ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, స్కూల్ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళంతా కూడా స్కూల్ విద్యార్థులు వాళ్ళంతా కూడా స్కూల్కి వెళ్తున్న సమయం. ఒకవేళ జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే విశాఖలో నిన్నటి రోజు మనం చాలా పెద్ద ప్రమాదానికి సంబంధించిన వార్త వినాల్సి వచ్చేది. అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. సడన్గా బస్సును మధ్యలో ఆపుతూ ఇలా ఇన్డిసిప్లిన్గా పూర్తిగా ప్రయాణికుల్ని ఎక్కించేటప్పుడు దిగేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపడము, లేదా రోడ్ల మధ్యలో ఈ సిటీ బస్ సర్వీసులు అనేవి ఒక రకంగా ప్రమాదకారకాలుగా తయారవుతాయనడానికి ఇదే ఉదాహరణ. కేవలం విశాఖకే పరిమితం కాలేదు, హైదరాబాద్లో మరీ దారుణంగా ఉంటుంది. హైదరాబాద్లో అదే పరిస్థితి. బస్ స్టాప్ బస్సు బేలోకి కూడా రాదు సరిగ్గా. అక్కడే మధ్యలో రోడ్డు పైనే ఆపుతాడు. క్షణాల పాటు సెకండ్ల పాటు ఆపుతారు. పూర్తిగా ఎక్కకముందే వెళ్ళిపోతుంటారు, దిగకముందుకే రన్ అవుతుంటుంది బస్సు. అంటే అది ఎలా ఉంటుందంటే నిత్యం సిటీ బస్సుల్లో ఎక్కాలన్నా దిగాలన్నా ఒక నరకప్రాయంగా ఉంటుంది. ఏమంటే సమయం లేదంటారు, టైం లేదంటారు. కానీ చాలా దారుణంగా రన్నింగ్ బస్సులో ఎక్కడం దిగడం కూడా జనాలు కూడా అలవాటు చేసుకున్నారు. జనాల అలవాటుకు తగ్గట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు బస్సులు నడపడే తీరును బట్టి జనాలు కూడా బస్సుల నుంచి దూకడం, లేదా బస్సుల్ని పరిగెత్తి బస్సుల్ని అందుకోవడం, ఇలాంటి ప్రమాదకరమైన ఫిట్స్ కామన్గా మనం చూస్తున్నాం. ఒకసారి విశాఖలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. అమ్మ ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. అమ్మ నీళ్ళు పట్టించి తల్లి, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. రైట్. ప్రమాద సమయంలో ఆ ఆటోలో పాఠశాల విద్యార్థులు ఉన్నారు. పాఠశాల విద్యార్థులు ఉండడంతో స్థానికంగా ఒకసారిగా కలకలం రేగింది. వీళ్ళంతా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఇది సడన్గా బస్సు బ్రేక్ వేయడం ద్వారా రోడ్డు మధ్యలో సడన్గా పద్ధతి పాడు లేకుండా డ్రైవ్ చేస్తూ రోడ్డు మధ్యలో ఆపడం ద్వారా జరిగిన ప్రమాదం ఇది. దీనికి ఎవరు బాధ్యులు? ఒకవేళ నిన్న కనుక జరగరాంది ఏదైనా జరుగుంటే నిన్నటి రోజు విశాఖ సంబంధించి ఒక
దురదృష్టకరమైన వార్తగా మనం భావించాల్సి ఉండేది. కానీ అదృష్టవశాత్తు పిల్లలు బయటపడ్డారు, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పిల్లలంతా కూడా ఏడుస్తున్నారు, భయభ్రాంతులకు గురయ్యారు, ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు. పిల్లల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. ఇలా ఆర్టీసీ సిటీ బస్ సర్వీసులు అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ప్రయాణం చేస్తూ ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆపడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. జనాలు కూడా ఎక్కేటప్పుడు అడ్డగోలుగా రన్నింగ్ బస్సులు ఎక్కుతుంటారు, దిగేటప్పుడు ఇలాంటి పరిస్థితి. ఇదొక ఎవ్రీడే ఈ ఫిట్స్ ఎలా ఉంటాయంటే నిజంగా ఇదొక సాహసోపేతమైనటువంటి ఒక చర్యలుగా మారుతున్నాయి. బస్సులు ఎక్కడ దిగడం అంటే సిటీ బస్సులు అంటేనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. వీళ్ళు ఎక్కడ దిగడం అటు నుంచి వెనకాల వచ్చే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఇది సరిగ్గా విశాఖలో ఇదే జరిగింది. రోడ్డు మధ్యలో సడన్గా బ్రేక్ వేయడంతో ఆటో ఆగింది, గట్టిగా ఆటో ఢీ కొట్టింది. దీంతో చిన్న గాయాలతో బయటపడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. ఏం జరిగింది విశాఖలో? మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, విశాఖలో సిటీ బస్ సర్వీసులు రోడ్డు మధ్యలో తరచూ ఇలా ఆపడము, ప్రమాదాలు జరుగుతున్నాయని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. విశాఖకే పరిమితం కాలేదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. కానీ ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు, లేదంటే పెద్ద ప్రమాదానికి సంబంధించిన వార్త వినాల్సి వచ్చేది. కానీ దీనికి సంబంధించి మరి పోలీసులు ఏమైనా దృష్టి సారించారు? అలాగే రోడ్ సేఫ్టీకి సంబంధించి విశాఖలో ముఖ్యంగా సిటీ బస్సులు కానీ స్కూల్ పిల్లల ఆటోల విషయంలో అధికారులు ఎలాంటి సూచనలు జాగ్రత్తలు చెప్తున్నారు? చాలా రద్దీ ప్రాంతం. అటు 4 రోడ్లు కూడలి, ఒక పక్క నేషనల్ హైవే, మరొక పక్క అటు బీచ్ రోడ్డుకు వెళ్లేది, ఇంకొకటి బిఆర్టీఎస్ అటు సింహాచలం వెళ్లేటటువంటి రోడ్డు, ఒక ఆర్టీసీ కాంప్లెక్స్. 4 రోడ్ల కూడలి నిత్యం రద్దీగా ఉంటుంది. దానికి టైంతో పని లేదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఒకే రకమైనటువంటి రద్దీ కొనసాగేటటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాంతం. అక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి అదృష్టవశాత్తు కొంతవరకు అంటే ఒక స్వల్ప ప్రమాదమే కావడంతో స్కూల్ పిల్లలందరూ కూడా బయటపడ్డారు. కానీ లేదా ఒక పెను ప్రమాదమే సంభవించిందని చెప్పొచ్చు. ఉచిత బస్సులు అంటే మహిళలకు ఉచిత ప్రయాణం చేసిన తర్వాత బస్సుల్లో రద్దీ తీవ్ర స్థాయిలో పెరిగింది. హనుమంతవాక సర్కిల్ దగ్గర నుంచి అంటే హనుమంతవాక సిగ్నల్ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా 100 మీటర్స్ దూరంలో ఈ బస్ స్టాప్ అనే దాన్ని ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. కానీ అక్కడ రోడ్డుకి సంబంధించి సిగ్నల్ దాటి వెళ్లే వాహనాలన్నీ వెళ్ళిపోగా బస్ స్టాప్ లో అంటే పార్క్ చేసి ఆ ప్రయాణికులు ఎక్కించుకోవడానికి కూడా సరిపోయేంత ప్లేస్ ఉంటుంది. కానీ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిటీ బస్సు డ్రైవర్లు కానీ లేదా అటు శ్రీకాకుళం వెళ్లే బస్సులకు సంబంధించి పల్లె వెలుగు బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లు అడ్డదిడ్డంగా సిగ్నల్ క్రాస్ చేసినటువంటి వెంటనే రోడ్డు మధ్యలో అంటే వెనకొస్తున్నటువంటి వాహనాలకి కనీసం దారి కూడా అవకాశం లేనటువంటి విధంగా సడన్ గా వెళ్లి రోడ్డు మధ్యలోనే బస్సుల్ని నిలుపుదల చేస్తున్నటువంటి ఉదంతం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. ఈ ఘటన జరగడం వల్ల ఈ విషయం బయటకు వస్తుంది. దీని గురించి మాట్లాడటము పోలీసులు లేదా ట్రాఫిక్ సంబంధించినటువంటి వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవడం నిరంతరం జరిగేటటువంటిది. కానీ బస్ స్టాప్ దగ్గర కొంత స్పేస్ ఉన్నా కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఆ బస్సుని కొంత అంటే ఆ బస్ స్టాప్ వరకు తీసుకుని వెళ్లి ప్రయాణికులు ఎక్కించుకునేంత సహనం ఓపిక ఖచ్చితంగా నశిస్తుంది. ఇది ఒక్క బస్ స్టాప్ దగ్గరే కాదు, అన్ని చోట్ల కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రయాణికులు ఎక్కించుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బస్సుని ఎక్కించుకోవడానికి ఆ రోడ్డు మధ్యలోనే ఆ సడన్ బ్రేక్ చేసి బస్సు ఆపినటువంటి నేపథ్యంలో వెనకొస్తున్నటువంటి ఆటో ఆ బస్సుకు ఢీకొనడం ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి పిల్లలు కుదుపుకు గురయ్యి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అలా కాకుండా ఆటోను కూడా అంటే బస్సుని ఆటో ఢీకొనడం, ఆటో వెనక ఏదైనా భారీ వాహనం కనుక వచ్చింది ఖచ్చితంగా ఆటోని ఢీకొని ఉంటే ఒక పెను ప్రమాదమే సంభవించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ఆటోల్లో చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు. ఇంచుమించుగా 8 నుంచి 10-12 మందిని ఆటో డ్రైవర్లు ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటారు. మొత్తం అంతా కూడా అంటే ఒకవేళ ఆ బస్సుకి బస్సుకి ఆటోకి వెనక వైపు కూడా ఖచ్చితంగా ఒక భారీ వాహనం ఉంటే ఆటో 2 వాహనాల మధ్యన మృత్యు అయిపోయే పరిస్థితి అయితే ఉండేది. కానీ అదృష్టవశాత్తు భారీ వాహనాలు ఏవి రాకపోవడం, ఆటో వెళ్ళి బస్సును ఢీకొన్నటువంటి నేపథ్యంలో స్వల్ప గాయాలతో ఆ విద్యార్థులు అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆ సర్కిల్ లో మాత్రము సిగ్నల్స్ ని మానిటరింగ్ చేస్తూ ట్రాఫిక్ సిబ్బంది ఉంటారు. కానీ ఈ బస్సులు నిలుపుదల చేసేటటువంటి ప్లేస్ లో దాన్ని మానిటర్ చేయడం కానీ లేదా ముందుకు బస్సులను పంపించి కొంత అక్కడ ఉన్నటువంటి
ప్రయాణికుల రద్దీని కొంచెం ముందు వరకు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ ఒక్క ప్రమాదమే కాదు, బస్సు పిల్లల అంటే స్కూల్ పిల్లలు వెళ్తున్నటువంటి ఆటో కాబట్టి ఈ వార్త బయటకు వచ్చింది. ప్రతిరోజు ఇదే సర్కిల్ అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా జాగ్రత్తలు తీసుకునే విషయంలో అటు బస్సు డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది కానీ, రవాణా శాఖ అధికారులు కానీ ఏ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజు. సో ఇది విశాఖలో పరిస్థితి. కేవలం విశాఖలోనే కాదు, హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి బస్సులు ఎక్కాలి దిగాలంటే ఇదొక సీరియస్ టాస్క్, అది ఇట్స్ ఏ డేంజరస్ టాస్క్. అసలు అర్థం కాని పరిస్థితి. బస్సు బేలలో బస్సులు ఆపాలంటూ ఉన్నతాధికారులు ఎంత సూచిస్తున్నా మళ్ళీ కొంతమంది యథావిధిగా నడి రోడ్లపైనే ఆపుతున్నారు. విశాఖలో కూడా జరిగింది అదే. అడ్డగోలుగా నడి రోడ్డుపై సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలను చూస్తున్నటువంటి ఆటో ఢీకొట్టింది. ఇది వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడమే. వాళ్ళ వెనుక ఇంకొక ఏదైనా హెవీ వెహికల్ ఉంటే కనుక ఆ రెండింటి మధ్యలో నుజ్జు అయ్యేది. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా అంతే. వీళ్ళకి ఎవరైనా అవార్డులు ఇస్తారా లేదా ఏమైనా రేసులు పెడతారో కూడా అర్థం కాదు. అలాగే తయారయ్యారు. పూర్తిగా క్షణాల పాటు కూడా ఆగరు, సెకండ్ల పాటు కూడా ఆగరు. లేదా ఇంకేదైనా అధికారుల ఒత్తిడి, మరేంటో ఆ అధికారులు ఆలోచించుకోవాలి, ఆర్టీసీ వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకు ఇలా తయారైపోతున్నారు? బస్సు బేలోకి రాకుండా, క్రమశిక్షణ లేకుండా, లేదా కొంతమంది, అందరిని అనట్లేదు, కొంతమంది అలా వ్యవహరిస్తున్నారు. డైరెక్ట్ వెళ్ళిపోతారు. అసలు స్టాప్ ఉన్న ఆగకుండా వెళ్ళిపోతారు. దిగే వాళ్ళని దిగనివ్వరు, ఎక్కే వాళ్ళు కూడా ఎక్కేంతసేపు కూడా ఆగరు. అక్కడ ఎవరో అతని పక్కన తుపాకీ పట్టుకొని నువ్వు బస్సును హైజాక్ చేసి పరిగెత్తు అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. లేదా ఇంకేదైనా మానసిక ఒత్తిడిలా, ఇంకేదైనా ఇతరత్ర సమస్యలా తెలియదు. మరి ఎందుకలా డ్రైవ్ చేస్తారో అర్థం కాదు. సిటీ బస్సు అంటేనే ఇట్స్ ఏ బిగ్ టాస్క్ అయిపోయినట్టుగా అయిపోయింది. సరిగ్గా అలాగే జరిగింది విశాఖలో కూడా. ఆ బస్సులు ఎక్కాలంటే దిగాలంటే పెద్ద టాస్క్. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ప్రతి చోట హైదరాబాద్, విశాఖ, విజయవాడ ఎక్కడైనా సరే ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, ముఖ్యంగా డ్రైవర్లు లేదా బస్సులో ఉండే టీం అంత, కండక్టర్ కానీ వీళ్ళందరికీ కూడా ఓరియంటేషన్ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వీళ్ళకి సరైన సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రయాణికులతో కూడా మర్యాదగా మసులుకోవాలని సూచించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. కానీ రోడ్లపైకి వచ్చినప్పుడు ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనేది అయితే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. మీరేమంటారు? ఒకసారి కామెంట్ చేయండి.